Say hi to Suman TV. Hi, Suman TV. నీ గురించి చెప్పు. My name is Albert. I am 30 in 5th grade. Did you get first prize in Telugu Padalahari? I got a first prize Telugu Padalahari. Speller and winner of the year. Sing Janaganmana. Janaganman పాడు. Janaganamana Adhinayaka Jaya He Bharat Bhagya Vidhatha. August 15, 2025. Friday, Okay, October 14th, 2025. Tuesday. ఈ బాబు నీకు లింగాష్టకం కూడా పాడి వినిపిస్తాడు. Samuvavisuvatitaleka Nimalabhasita Shobhitaleka Jamachatu Kavinashakaleka. వీళ్ళకి హిడెన్ టాలెంట్స్ చాలా ఉంటాయి. మన సౌవిత్కి ఉంది అని నేను చెప్పట్లేదు. ఆటిజం కిడ్స్కి అది రిమార్కబుల్ గిఫ్ట్స్ అన్నమాట. హాయ్, నమస్తే సుమన్ టీవీ. నేను మీ శైలజాని. ఈరోజు నేను బాబుతో మీ దగ్గరకు వచ్చేసాను. ఆల్రెడీ బాబుని మీకు పరిచయం చేశాను, సౌబిత్. సౌబిత్, సే హాయ్ టు సుమన్ టీవీ. Hi Suman TV. How are you all? గుడ్. సౌబిత్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి చెప్పు. My name is Albert. I am 30 in 5th grade. My school name is Medisco. I came from America. I can speak Telugu. Did you get first prize in Telugu Padalahari? I got a first prize Telugu Padalahari. బాబు పేరు సౌబిత్ అండి. బాబు మెరిడియన్ స్కూల్లో చదువుతున్నాడు, హైదరాబాద్ బంజారా హిల్స్ బ్రాంచ్ లో. ఇక్కడ 22లో వచ్చాడు అమెరికా నుంచి. అదే చెప్తున్నాడు, ఐ కేమ్ ఫ్రమ్ అమెరికా అని. 22లో వచ్చాడు. 22 జనవరిలో జాయిన్ అయ్యాడు. ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్ అయిపోయే టైంలో, అంటే మార్చ్లో ఎగ్జామ్స్ మీకు తెలుసు కదా. ఐబీ సిలబస్లో చేస్తున్నాడు. సో 2 monthsలో సెకండ్ క్లాస్లో జాయిన్ అయ్యాడు. 2 monthsలోనే పికప్ అయిపోయి ఎగ్జామ్స్ అన్ని ఏ గ్రేడ్ తెచ్చుకున్నాడు. సో ఫస్ట్ 22 జనవరి 2nd జాయిన్ అయ్యాడు. 2nd ఆ అనే పదం నేర్చుకున్నాడు తెలుగులో. అప్పటిదాకా అసలు తెలుగు అనేది తెలీదు. అలాంటిది 23 జనవరి 5th తెలుగు పదలహరి అంటే మీ అందరికీ తెలుసు, స్పెల్ బి. తెలుగు స్పెల్ బిలో టాపర్ వచ్చాడు. అది 23 టాపర్, మళ్ళీ 24 కూడా టాపర్. స్పెల్ బి, స్పెల్లర్ అండ్ విన్నర్ ఆఫ్ ద ఇయర్. సో తెలుగు ఏ పదం చూసినా రాస్తాడు, ఎక్కడ తెలుగు ఉన్నా చదువుతాడు, మూవీలో నేమ్స్ వచ్చినవి కూడా చదువుతాడు. సో మొత్తం కంప్లీట్గా తెలుగు అనేది చదవగలడు. ఎక్కడ చూసినా ఏ పదం చెప్పినా రాయగలడు. అంత ఫాస్ట్గా పికప్ అయ్యాడు. అంటే ఇట్స్ టీచర్స్ సపోర్ట్ కూడా ఉంది స్కూల్ నుంచి. తెలుగు టీచర్ సపోర్ట్, అందరు టీచర్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు. అలా నార్మల్ కిడ్స్తో ఇంక్లూజన్లో కూర్చుని బాగా చేసుకుంటున్నాడు. సో తెలుగు నేర్చుకోవటమే కాదు, ఇప్పుడు జనగణమన కూడా పాడి మనకి వినిపిస్తాడు బాబు. సౌబిత్, సింగ్ జనగణమన పాడు. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ్ సే గుజరాత్ మరాఠ ద్రావిడ ఉత్కళ వర్గ. With Himachal Yamuna Ganga Ujjava Javadithalaka. Tava Shubha Name Jage, Tava Shubha Asisha Mage. Gahe Tava Jaya Gata Janaganama Gavadayaka Jaya He Bharat Bhagya Vidhatha. Jaya He, Jaya He, Jaya He, Jaya 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 He. సో ఇప్పుడు మీరు విన్నారు కదా, బాబు జనగణమన పాడాడు. సో మాటలు హాయ్ అనేది ఫస్ట్ పదం వాడాడు 3.5 yearsకి. అలాంటిది ఇప్పుడు ఒక ఫుల్ పాట కూడా పాడగలుగుతున్నాడు. అంటే దాని మీద మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఈ అవుట్పుట్ వచ్చిందో. ఇది ట్రైన్ చేయడానికి ఫస్ట్ బాబుకి పియానో చాలా బాగా కొడతాడు. ఆ పియానోలో ఫస్ట్ పాట నేర్పించాము. పాట నేర్పిన తర్వాత సింగింగ్ కూడా నేర్పించాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ పియానో మీద కొట్టాక నేర్పిస్తే ఆ విధంగా వాడు ఈ రోజు ఫుల్ సాంగ్ పాడగలుగుతున్నాడు. అలాగే లింగాష్టకం కూడా నేర్పించాము.
ఇప్పుడు బాబు మీకు లింగాష్టకం కూడా పాడి వినిపిస్తాడు. Visuajitalega Nimalabasita Shobitalega Jamachatu Kavinashakaleka Tafanamami Sadashivalega Devani Pravavajitalega Kama Dahakana Kavalega Wafanada Pavinashalaleka Tapanamami Sadashivalega Siddhi Sarvasarvati Taleka Buddhi Vivutana Kavanaleka Siddhi Sarvasarvati Taleka Tapanamami Sadashivaleka Eka Mahamani Bhushitaleka Vanhadi Vedita Shobhitaleka Dakshasaya Vinashanaleka Tapanamami Sadashivaleka Okamate Tanale Pitaleka Pakajahava Shashobhitaleka Dajita Papa Vinashanaleka Tapanamami Sadashivaleka Devakanatrita Sefitaleka Pave Bhakti Vivafitaleka Dinakata Koti Prabha Kavaleka Tapanamami Sadashivaleka Tatala Vaniveti Taleka Sarvasabha Vavakavanaleka Talitra Vinashanaleka Tapanamami Sadashivaleka Soka Sofara Puchitaleka Ufanapa Sadatitaleka Pavata Pamataleka Tapanamami Sadashivaleka Nisa Hakamita Punya Yasi Shiva Nasida Shiloka Mavadi Sahamudate. సో తెలుగు నేర్చుకోవటమే కాకుండా లింగాష్టకం కూడా పాడేశాడంటే మనం నేర్పిస్తే వాళ్ళు ఏదైనా నేర్చుకుంటారు అన్న దానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. మీకు చెప్పినట్టు మనం ఎంత ఇన్పుట్ అయితే ఇస్తే వాళ్ళు అంత అవుట్పుట్ మనకి ఇస్తారు. అదే అంతా మనం చేయటంలో ఉంటుంది. వీళ్ళకి రాదు అని అనుకుంటే ఇంకా ఏది రాదు. వీళ్ళు చేయగలరు అని చెప్పి మనం చేస్తే ఏదైనా చేస్తారు. అలాగే తెలుగులో కూడా నేర్చుకుని వచ్చాడంటే అది కూడా చిన్నప్పటి నుంచి కూడా కాదు, ఒక 2 years స్పాన్. వీళ్ళు ఎలా అయినా వీళ్ళకి మెమరీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఏది నేర్పినా చాలా ఫాస్ట్ గా కూడా నేర్చుకుంటారు వీళ్ళు. అందుకని ఏది గివప్ చేయకుండా నేర్పిస్తూ ఉండండి. సో ఇప్పుడు బాబు హాబీస్ కూడా చెప్తాడు. సౌబిత్, నీ హాబీస్ ఏంటి? I do swimming, I play piano, I play trips, I can do horse riding. సో అది బాబుకి స్విమ్మింగ్ వచ్చు, చాలా బాగా చేస్తాడు. ఫ్రంట్ స్ట్రోక్, బ్యాక్ స్ట్రోక్ చిన్నప్పటి నుంచి నేర్పించాను. నాకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టము. సో స్విమ్మింగ్ ఫ్రంట్, బ్యాక్, ఆఖరికి నెక్స్ట్ పియానో కూడా కీబోర్డ్ ప్లే చేస్తాడు. గ్రాండ్ పియానో మీద కూడా ప్లే చేస్తాడు. చాలా స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చాడు. ఇప్పటికి చాలా ట్రాఫీస్ కూడా విన్ అయ్యాడు పియానో మీద. US లో విన్స్పీర్ ఓపెరా హౌస్ లో కూడా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు మొత్తం స్టేజ్ మీద. అది కాకుండా హార్స్ రైడింగ్ కూడా నేర్చుకుంటున్నాడు 3 years ఎప్పటి నుంచి. సో ఇండిపెండెంట్ గా కూడా హార్స్ రైడ్ చేస్తాడు. సో ఇంకా డ్రమ్స్ కూడా వచ్చు. 2 బ్యాండ్ కూడా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు బాబు డ్రమ్స్ మీద. సో అది మనం ఏంటంటే ఇవన్నీ కూడా డాక్టర్ అడ్వైజే. మ్యూజిక్ అనేది వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మ్యూజిక్ తో పాటు ఆర్ట్స్ కూడా, చాలా మంది ఆర్ట్ కూడా గీస్తారు. సో మ్యూజిక్, ఆర్ట్స్ వీళ్ళని బయట సోషల్ ఇంటరాక్షన్ నేర్పాలి అంటే కంపల్సరీ ఒక యానిమల్ ఇంటరాక్షన్ ఉండాలి. అందుకని మేము హార్స్ రైడింగ్ నేర్పించాం. మ్యూజిక్ అనేది కంపల్సరీ ఉండాలి. మ్యూజిక్ ఉండటం వల్ల వాళ్ళలో చాలా చేంజ్ వస్తుంది, బిహేవియర్స్ చాలా తగ్గుతాయి. సో అందుకని మ్యూజిక్ నేర్పించాము. ఇంకా స్విమ్మింగ్ అంటారా, ఇట్స్ లైక్ ఏ హాబీ చెప్పాలంటే. సో ఆ విధంగా బాబు మల్టిపుల్ యాక్టివిటీస్ లో జాయిన్ చేయటం జరిగింది. సోషల్ ఇంటరాక్షన్స్, యానిమల్ ఇంటరాక్షన్స్, వీటి కోసం. సో ఈ హాబీసే కాకుండా ఇప్పుడు బాబులో ఒక హిడెన్ టాలెంట్ ఉంది. అది ఏంటో మేము కూడా షాక్ ఈ రోజు వరకు. ఒక రోజు డాక్టర్ నాకు అపాయింట్మెంట్ డేట్ చెప్పారు. చెప్తే ఇమీడియట్ గా అది ఏ డేనో చెప్పేశాడు. అది ర్యాండమ్ గా చెప్పాడని మేము అనుకున్నాము. సో
డౌట్ వచ్చి మళ్ళీ నాకెందుకో డౌట్ వచ్చి మళ్ళీ ఇంకొక డేట్ అడిగితే అది చెప్పాడు. ఇలా కాదని లీప్ ఇయర్ అడిగాము. ఆ లీప్ ఇయర్ కూడా చెప్పాడు. ఎలా చెప్తున్నాడో మాకు తెలీదు. నాకు డౌట్ వచ్చి స్కూల్‌కి కాల్ చేసి అడిగాను. మీరు ఏమైనా నేర్పించారా అని మెరిడియన్ స్కూల్‌కి. వాళ్ళు ఇంకా మేము అలాంటివేం నేర్పించలేదన్నారు. ఈవెన్ దే వర్ ఆల్సో షాక్. ఇప్పుడు బాబుకి ఏదైనా మనము ఇయర్ అండ్ ఒక మంత్ చెప్తే వాడది ఏ డేనో చెప్పేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. సౌబిత్ సెప్టెంబర్ 12th, 2025 Friday, Friday. August 15th, 2025 Friday, Okay, October 14th, 2025 Tuesday, Sowit, tell me Jan 26th, 2024 Friday, December 25th, 2025 Thursday. సో చూసారు కదా, ఏది అడిగినా టక్మని చెప్పేస్తాడు. అది ఆ లాజిక్ ఏంటో మనకి ఇప్పటి వరకు తెలీదు. ఆ క్యాలిక్యులేషన్ ఏంటో కూడా తెలీదు. అడిగినా కూడా తనకి చెప్పటం తెలీదు. సో అది ఇట్స్ కైండ్ ఆఫ్ ఫోటోగ్రాఫిక్ మెమరీ అని మాత్రం చెప్పొచ్చు మనం. వీళ్ళకి హిడెన్ టాలెంట్స్ చాలా ఉంటాయి. మన సౌబిత్ కి ఉంది అని నేను చెప్పట్లేదు. ఆటిజం కిడ్స్ కి అది రిమార్కబుల్ గిఫ్ట్స్ అన్నమాట. ఆ గిఫ్ట్స్ ని మనం గమనించాలి. దానిలో మనం ఎంకరేజ్ చేస్తే, సో ఎవ్రీ కిడ్ ఈస్ హ్యావింగ్ సమ్ హిడెన్ టాలెంట్. ఎవ్రీ ఆటిజం కిడ్ కి అయితే నేను గ్యారంటీ చెప్తాను, కంపల్సరీ ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది. ఐదర్ ఆర్ట్ కానీ, మ్యూజిక్ కానీ, మ్యాథ్ కానీ, ఇస్ ఎనీథింగ్ రిలేటెడ్ టు దిస్ కంపల్సరీ ఉంటుంది. సో మనం వాళ్ళని అందులో పుష్ చేస్తే, ఐదర్ ఇట్ కెన్ బి స్విమ్మింగ్ ఆర్ మ్యూజిక్ ఆర్ ఆర్ట్, వాళ్ళు చాలా మంచి పొజిషన్కి వెళ్తారు. సో యాజ్ నేను చెప్పినట్టు, డోంట్ గివ్ అప్, కీప్ వర్కింగ్ ఆన్ దెమ్, and compulsory they will show you the output, and they will be very successful. Thank you, Suman TV. Thank you, Suman TV. Namaste. Thanks, Andy.